శ్రీమాత్రే నమః. శివశక్తి పీఠ భక్తులందరికీ కూడా శుభోదయం. ఈరోజు సెప్టెంబర్ 7 పౌర్ణమి రోజున, భాద్రపద పౌర్ణమి రోజున చంద్రగ్రహణం రాబోతుంది. కాబట్టి ఆ చంద్రగ్రహణానికి ఏమేమి నియమాలు ఉంటాయి, మనం ఏ దేవుణ్ణి ఆరాధించాలి, ఏమేమి దానం ఇస్తే మనకు మంచి జరుగుతుంది, ఏ రాశి వాళ్ళకి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాము. మొదటగా మేషరాశి వాళ్ళు సుబ్రహ్మణ్య స్వామిని పూజించాలి. అదేవిధంగా గ్రహణ సమయంలో ఓం శరవణ భవాయ అనే మంత్రాన్ని చెప్పుకోవాలి. వృషభ రాశి వారు శ్రీ మహాలక్ష్మీదేవిని ఆరాధించాలి. ఓం శ్రీ మహాలక్ష్మీ నమః అనే మంత్రాన్ని చెప్పుకుంటూ పసుపు కుంకాన్ని ఎవరికన్నా కొంచెం దానంగా ఇవ్వండి. తరువాత మిథున రాశి వారు శ్రీ మహావిష్ణువుని ఆరాధించాలి. ఓం నమో భగవతే వాసుదేవాయ అని మంత్రాన్ని జపించుకోవాలి. పండ్లు ఆకులు దానం ఇస్తూ ఉండండి. కర్కాటక రాశి వారు చంద్రుణ్ణి ఆరాధించాలండి. ఓం సోమాయ నమః అనే మంత్రాన్ని చెప్పుకుంటూ తెల్ల బియ్యం పాలు దానం ఇవ్వాలి. అదేవిధంగా సింహరాశి వాళ్ళు సూర్య భగవాన్ని ఎక్కువగా ఆరాధించాలి. కనుక ఓం సూర్యాయ నమః అనే మంత్రాన్ని చెప్తూ ఎర్ర పుష్పాలు గోధుమలు దానం ఇవ్వాలి. తరువాత పోతే కన్యా రాశి వాళ్ళండి. కన్యా రాశి వాళ్ళు ధన్వంతరి దేవుని ఆరాధన చేయాలి. ఓం శ్రీ ధన్వంతరాయ నమః అంటూ ఔషధాలు కానీ పండ్లు కానీ దానం ఇవ్వాలి. తర్వాత తులారాశి వారు ఎక్కువ శివారాధన చేయాలి. ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని చదవాలి. బిల్వ పత్రాలు దానం ఇవ్వచ్చు. అదేవిధంగా నెయ్యితో ఎక్కువ దీపాన్ని పెడుతూ ఉండండి. తర్వాత వచ్చేసి వృశ్చిక రాశి వారు వచ్చేసి కాళీమాత ఆరాధన ఎక్కువ చేయాలండి. ఈ గ్రహణ సమయంలో ఓం కాళికాయ నమః అనే మంత్రాన్ని జపిస్తూ నల్ల వస్త్రాలు నేతితో దీపం పెట్టండి. తర్వాత వచ్చేసి మకర రాశి వారు వచ్చేసి శనిదేవుని ఆరాధన చేయాలండి. ఓం శనీశ్వరాయ నమః అంటూ మంత్రాన్ని చెప్పుకుంటూ నల్ల నువ్వులు నేతితో దీపం పెట్టాలి. తర్వాత ధనస్సు రాశి వారు గురువుని పూజించాలి. ఓం గురవే నమః అంటూ మంత్రాన్ని ఈ గ్రహణ సమయంలో చెప్తూ ఉండాలి. పసుపు పుస్తకాలు ఎక్కువ దానం ఇస్తూ ఉండండి. కుంభరాశి వారు, ఎందుకంటే మనకి ఈ గ్రహణం కుంభరాశిలోనే వస్తుంది కాబట్టి శివపార్వతుల ఆరాధన ఎక్కువ చేయాలండి. ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని చదువుతూ ఉండాలి. శివపార్వతులకి అదేవిధంగా శివునికి ఎక్కువగా పంచామృతాలతో అభిషేకం చేస్తే ఈ కుంభరాశి వారికి ఎటువంటి ఇబ్బంది ఉండదు. మీనరాశి వారు దత్తాత్రేయ స్వామి వారిని ఎక్కువగా ఆరాధించాలి. ఓం దత్తాత్రేయ నమః అని పంచలోహాలు కానీ పాలు కానీ దానం ఇవ్వాలి. ఈ విధంగా అన్ని రాసుల వారు ఈరోజు గ్రహణ సమయంలో అనగా 9:56 నుండి 1:26 వరకు గ్రహణ సమయం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా నేను చెప్పినటువంటి మంత్రాన్ని ఆరాధిస్తూ ఉంటే మనలో జరిగేటువంటి ఇబ్బందులన్నీ కూడా తొలగిపోవడానికి చాలా అవకాశం ఉందండి. జరుగుతుంది కూడా. ఖచ్చితంగా ఒక్కసారి చేసి చూడండి. గ్రహణ సమయంలో మాత్రమే జపం చేయండి. విడిగా కూడా ప్రతిరోజు కొంచెం జపం చేస్తూ ఉండండి. మీకు ఏ ఇబ్బంది లేకుండా ఉంటుంది. శ్రీమాత్రే నమః.